హలో అండి, అందరికీ నమస్తే. కిరణ్ మమ్ డైలాగ్స్కి స్వాగతం అండి. ఈ కార్తీక మాసంలోని ఆనియన్ గార్లిక్ వాడకుండా ఇంట్లోనే చాలా ఈజీగా పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో ఏంటో చూద్దామండి. ఈ రెసిపీని చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ఈ రెసిపీ కోసం ముందు రోజు రాత్రి బఠానీలని నానబెట్టారండి. ఆ మరుసటి రోజు కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 4 బంగాళదుంపలను కూడా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు విడిగా రెండింటిని కూడా స్మాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని కలుపుకోవాలండి. అలా కలిపిన దాంట్లోని మనం దీనికోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ మసాలాకు కావాల్సిన దినుసులు ఏంటో చూద్దాము. సాల్ట్, బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి, వేయించిన జీలకర్ర, ధనియాల పొడి, ఇంకా అదేవిధంగా చాట్ మసాలా అండి. ఇవన్నీ కూడా ఈ స్మాష్ చేసిన బంగాళదుంప బఠానీ మిశ్రమంలో కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇంకా అదేవిధంగా ఇందులో కావాల్సిన ముఖ్యమైన వాటర్ని తయారు చేసుకుందామండి. దీనికోసం నేను కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం ఈ 4 కూడా ముందుగానే మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నానండి. అలా పేస్ట్లా చేసుకున్న దాంట్లోని చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, సాల్ట్, కొంచెం వేయించిన జీలకర్ర పొడిని కూడా ఈ పేస్ట్లో కలుపుకొని కాస్త వాటర్ వేసుకున్నట్లయితే మనకి ఈ పానీపూరికి కావలసిన వాటర్ అనేది తయారైపోతుందండి. ఈ కొత్తిమీర పేస్ట్ని మనం ముందుగానే తయారు చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లోని క్యూబ్స్ రూపంలో తయారు చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడే పానీపూరి తయారు చేసుకున్నప్పుడు మనం చాలా ఈజీగా ఈ వాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఈ వాటర్ రక్షిస్తుందండి. ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుందన్నమాట. అలాగే ఈ పానీపూరి మనకి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అదేవిధంగా బయట కూడా మనకి రెడీమేడ్గా దొరుకుతాయి. అందువల్ల నేను బయట దొరికే వాటిని తీసుకున్నానండి. అలా తీసుకున్న వీటిని మనం ముందుగా ఏదైతే ఈ ఆలు మిశ్రమం తయారు చేసుకున్నామో అందులో కాస్త వేరుశనగలు కూడా వేయించిన వేరుశనగలని యాడ్ చేసుకున్నానండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ పానీపూరి బాల్ని తీసుకొని మనం ఒక గిన్నెలో పెట్టుకొని అందులోని మనకి ఎంత కావలిస్తే అంత ఈ ఆలు మిశ్రమం అలాగే వాటర్ని యాడ్ చేసుకున్నట్లయితే మనకి చాలా టేస్టీ అయిన పానీపూరి అనేది తయారైపోతుందండి. ఇంకా ఇందులో మీకు కావాలనుకున్నట్లయితే కాస్త నిమ్మకాయ రసం అలాగే ఆనియన్స్ వాటిని కూడా వేసుకొని తీసుకోవచ్చండి. అయితే ఇది కార్తీక మాసం కాబట్టి ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటెంగా తీసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి నేను ఇందులోనే ఆనియన్ లేకుండా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. అయితే ఈవినింగ్ టైంలో మనకి ఇది ఒక మంచి స్నాక్ ఐటెం అని చెప్పచ్చండి. బయట దొరికే వాటికన్నా ఇంట్లోనే మనం ఇలా తయారు చేసుకున్నట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, హెల్తీగా కూడా ఉంటారండి. ఈ చలికాలంలో వేడివేడిగా ఈ రెసిపీని తయారు చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో వాళ్ళందరూ కూడా. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.